హాయ్ అండి అందరికీ. మేమైతే ఈ గొర్రెలు పొట్టేన్ల పెంపకమే చాలామంది వృత్తిగా చేసి అయితే బ్రతుకుతూ ఉన్నారు కదా. ఇప్పుడున్న ఈ జనరేషన్లో కూడా గొర్రెలు పొట్టేన్లు అయితే పెంచుకుంటూ ఉన్నారు చాలా వరకు. ఇంకా మేమైతే ఎప్పుడు గొర్రెలు అయితే మేపలా, ఆవులు అయితే మేపినాం. కానీ ఈ ఆవులతో పాటు ఆ గొర్రె పిల్లల్ని 2 పిల్లల్ని కూడా తెచ్చి అయితే ఇప్పుడు మేపుతా ఉన్నాము. ఇవి ఎన్ని కేజీలు వస్తాయి, ఎంత రేట్ అమ్ముతాయి అనేది కూడా మాకైతే తెలియదు. అది కూడా అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ రేటు ఎంత చెప్పాలా, ఎన్ని కేజీలు వస్తాయి అనేది కూడా తెలుస్తుంది. మనకైతే అంత అనుభవం లేదు. ఇంకా ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి రేట్ అయితే మంచిగా వస్తుందంట. ఒక్క సంవత్సరం కష్టపడ్డామంటే లక్షల్లో ఆదాయం వస్తుందంట మనకైతే గొర్రెలు ఉంటే మాత్రం. కానీ సొంతంగా గొర్రెలు అయితే ఉండాలి మనకి. మన సొంత గొర్రెలు పెట్టి ఎండాకాలం మేపుకుంటే రేట్లు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ వానాకాలం అయితే రేటు ఉండదు. ఎందుకంటే వానాకాలంలో గొర్రెలకి ఎక్కువ రోగాలు వస్తాయి కాబట్టి అప్పుడు రేటు ఉండదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రేటు బాగా మంచిగా వస్తుంది. ఇవి పెద్దవైతే ఏం రేట్ అమ్ముతాయి అనేది కూడా మాకు కూడా తెలుస్తుంది. అంతవరకు అయితే మాకు కూడా తెలియదు. ఈ ప్రకృతి అయితే ఒకసారి చూద్దాము, ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. లొకేషన్ అయితే చూసేదానికి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది కదా చూడడానికి కూడా. మాకైతే ఇదే పని, గొర్రెలు ఆవులు వ్యవసాయం.